చూస్తున్నారు కదా, తిను అటు తిరగలేదు ఇటు తిరగలేదు, లేచి నడవలేదు కూడా. మన హీరోయిన్ పునర్విక అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. SMA స్పైనల్ మస్కులర్ యాట్రోఫీ. SMA డిసీజ్ వచ్చిన వాళ్ళలో గ్రోత్ ఉండదు, వెన్నెముక వంగిపోతుంది. ఇది 2 years లోపే ఇంజెక్షన్ చేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ అక్షరాల 16 కోట్లు. 16 కోట్లు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంభవమా? అసంభవం అని చెప్పొచ్చు. వీళ్ళ ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే లక్షల్లో వస్తే తప్ప కోట్లు అయితే రావు కదా. మరి SMA డిసీజ్ కాస్ట్ జోల్ జస్మా అని ఇంజెక్షన్ చేస్తేనే తను మొత్తం అంతా క్యూర్ అవుతుంది. ఆ జోల్ జస్మా ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు. ఒక్కరితో ఇద్దరితో అయ్యే పని కాదు, మొత్తం అందరూ ముందుకు వచ్చారు. ఇప్పుడు మొత్తం అందరూ కలిసి చేస్తే ఖచ్చితంగా అవుతుంది. మొత్తం ఒకే ఒక్కరు ఇవ్వాలంటే ఇవ్వలేరేమో, మొత్తం అందరూ కూడా కొద్దిగా ఇచ్చినా సరే ఈజీగా చేయగలం మనం. కొన్ని కోట్ల జనాభా ఉన్న మొత్తం మన దేశం ఒక్కసారి అనుకుంటే చాలు, మొత్తం ఏదైనా చేయొచ్చు పాప కోసం. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాం పునర్విక కోసం. మొత్తం పోరాడదాం. మా తరపు నుంచి మా ఫ్రెండ్స్ అయినా మొత్తం నా వీర ఆర్మీ అంటారు కదా, నా వీర ఆర్మీ అంటే ఏంటి ఇప్పుడు చూపిస్తాం. వీర ఆర్మీ తరపు నుంచి పునర్విక కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. 16 కోట్లు మన తరపు నుంచి ఎంత వస్తాయో చేసి చూపిద్దాం. ఖచ్చితంగా చేస్తాం బ్రో తన కోసం. థ్యాంక్ యూ. ఎంత? 11 నెలల పాప అంట. అసలు తనకి ఏమన్నా తెలుసా? కనీసం నడవలేదు కూడా. ఇప్పుడైతే కాళ్ళు చేతులు కూడా అటు ఇటు కూడా వెళ్ళలేదంట. ఏంటి, ఒక బెడ్ మీద అటు ఇటు కూడా తిరగలేకపోతుందంట. 2 years లోపే చేయించాలి పాపకి ఇంజెక్షన్. ఖచ్చితంగా లేస్తుంది. మొత్తం మనం అందరం ఉన్నాం కదా, పునర్వికాన్ని ఖచ్చితంగా నడిపిద్దాం మనం అందరం కలిసి. చాలా కళ్ళు తిన్న కాపాడడం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. చాలా మంది పోరాడుతున్నారు తిన కోసం, ఒక్కరు ఇద్దరు కాదు. నాకే మొత్తం మనకు తెలిసిన వాళ్ళలో 1000 మంది పెట్టారు, అన్న తిన కోసం వెళ్ళు, తన కోసం చెయ్యి అన్న, నువ్వు నిలబడన్నా అని. సో మన తరపు నుంచి మనం వచ్చాం రాజమండ్రి నుండి ఏం చేయగలమో అది చేసి చూపిస్తాం మనం.